ఘోష్ కమిషన్ పక్కకు పెట్టి ఈ స్కామ్ జరిగింది, అవినీతి జరిగింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చారు, బిజినెస్ రిపోర్ట్ ఇచ్చారు, అనేక రిపోర్ట్లు వచ్చినాయి. ఈ రిపోర్ట్ ఆధారంగా లావాదేవీలు జరిగినాయి, మనీ లాండరింగ్ జరిగింది, అక్రమాలు జరిగినాయి. దీని మీద విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిఎస్ఓ సిబిఐకి లేఖ రాస్తే నిజంగా నిన్న రిలీఫ్ వచ్చేది కాదు. నేను దాని మీద రాకుండా ఘోష్ కమిషన్ పేరుతోని అసెంబ్లీలో పెట్టి చర్చించి చర్యలు తీసుకోకుండా ఇవాళ చేతులు దుర్కొని దాన్ని మేము బీజేపీ బంతులు బీజేపీ కోట్లకు బాలేస్తాం. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అవినీతి ఎలాంటి అవినీతి మరకలు లేకుండా అవినీతి రహిత పాలన అందించేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కేసీఆర్ తాత అవినీతికి పాల్పడ్డా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరు ఏ స్థాయిలో జరిగినా కూడా మేము చెల్లించుకుంటాం. సరే, కాలుష్యాన్ని పక్క పెట్టు. ఇలా ఫోన్ ట్యాపింగ్ లో జడ్జి ఫోన్ ట్యాప్ చేశారు, కేంద్ర మంత్రుల ఫోన్ ట్యాప్ చేశారు. మరి చేసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఎందుకు ఇస్తున్నారో స్పష్టం చేయాలి. డైలీ సీరియల్ కనే నెలకు ఒకసారి పిలుస్తారు, ఒకసారి నన్ను పిలుస్తారు, ఒకసారి ఇంకో పిలుస్తాను, టైం పాస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆడ ముడతలో పైసలు భారీగా నడుస్తున్నది. పైసలు ఎన్ని ముట్టలు ముట్టాలో ఢిల్లీలో ముడతలే కాబట్టి ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులు డైలీ సీరియల్ లెక్క ఇలా వాయిదాల పద్ధతితో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో కూడా జాతీయ సంస్థలు ఉన్నాయి. ఇలా ఫార్ములా ఈ కేసు అంతర్జాతీయ సంస్థలతోని మనీ లావాదేవీలు, పైసల లావాదేవీలు ఉన్నాయి. మరి దానిలో కూడా సిబిఐ విచారణ జరపాలి. ఎందుకు జరుపుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? వాటిని కూడా సిబిఐకి ఇవ్వాలి. ఎందుకు లేట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? మన గొర్రెల స్కామ్ జరిగింది. గొర్రెల స్కామ్ విషయంలో ఈడీ కానీ సిబిఐ కానీ విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు కోరతలేదు? ఇలా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఆల్రెడీ కమిషన్ వేసారు. కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏమందో ఇప్పటి తెలియదు. దాని కేసీఆర్ తప్పు అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది. మరి దాని మీద విద్యుత్ కొనుగోలు స్కామ్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తలేరో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ టైం పాస్ అన్న కవిత కేసీఆర్ బిడ్డ రాజీనామా కేసీఆర్ బిడ్డ ఏందన్నా? కేసీఆర్ బిడ్డ అర్థం కాదు. కేసీఆర్ కొడుకు ఏందన్నా? టీవీలో మీరు దండం పెడుతున్నా, టీవీలో కూడా ఆ బ్రేకింగ్ బంద్ చేయాలన్నా. కవితక్క రాజీనామా చేస్తుంది, కవితక్కను సస్పెండ్ చేస్తుంది, అది చెప్పరాదు. దాంతో ఏమైందండి ఇవాళ చర్చ జరగాలన్నా. ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది. గొర్రెల స్కామ్ అయింది, బర్రెల స్కామ్ అయింది, చేపల స్కామ్ అయింది, విద్యుత్ స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది, ఈ ఫార్ములా స్కామ్ అయింది. వాటితో కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి. ఇవాళ టీవీలు పెడితే కవితక్క ఎమ్మెల్సీకి రాజీనామా, కవితక్క పార్టీకి రాజీనామా, బీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేసారు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళంటారు. దాంతో తెలంగాణ ప్రజలకు ఏమైనా ఒరుగుతుందా? ఏం లేదు దాని మీద. అయిపోయి మర్చిపోయారు. 2,500 మర్చిపోయారు. వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఏంది? అబ్బా జరిగింది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇదే మీ దీని మీద పోదాం. 2,500 మర్చిపోవాలి, 4,000 మర్చిపోవాలి, రైతుల సమస్యలు పోవాలి, యువకుల సమస్యలు పోవాలి, ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యలు పోవాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా తప్ప వేరే కాదన్న విషయం స్పష్టమైంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ విచారణ జరపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. మీరు దయచేసి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని నిపుణులతో మాట్లాడి మీరిచ్చే సిబిఐ విచారణ కోసం మీరిచ్చే కాంప్లైంట్, మీరిచ్చే ఫిర్యాదును దయచేసి లీగల్గా ఉండే విధంగా దయచేసి ప్రయత్నం చేయండి. బీఆర్ఎస్ పార్టీకి దీని నుంచి తప్పించుకునే కోర్టు ద్వారా తప్పించుకునే అవకాశం దయచేసి ఇవ్వకండి. మీ లీగల్ టీం ఫెయిల్ అయిపోయింది. అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని నిరోధించడంలో, బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడంలో, న్యాయపరంగా అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది.
దీని ద్వారా మాకు పూర్తిగా స్పష్టత వచ్చింది. బీఆర్ఎస్ పార్టీని కాపాడడానికే కాంగ్రెస్ పార్టీ ఈ లొసుకులను బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ మీరు బీఆర్ఎస్ పార్టీని నిరోధించకుంటే, బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీరు ప్రశ్నించకుంటే, వాళ్ళని శిక్షకుంటే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇదే రామచంద్ర గారి నేతృత్వంలో గల్లీ గల్లీలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సపోర్ట్ కు వ్యతిరేకంగా వాళ్ళ గల్లీ గల్లీలో తెలంగాణ రాష్ట్రంలో నీతి న్యాయం కోసం, ప్రజా సమస్యల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా కాషాయపు జెండా ఎత్తుకొని, కమలపు జెండా ఎత్తుకొని గల్లీ గల్లీలో ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. కానీ దయచేసి మిత్రులారా, సమస్యల కోసం మనం కొట్టాడుతున్నాం. ఇవాళ అధికారం రావాల్సింది మనం అధికారం రావాల్సింది మనం. ఇవాళ అడ్డిదారి గుడ్డి దెబ్బలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ మీద వ్యక్తిగతంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసం, నమ్మకం లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇవాళ ఏమి చేసింది కాంగ్రెస్ పార్టీ? అన్ని 6 గ్యారెంటీ ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది, అన్ని మోసం చేసింది. లాస్ట్ కు బీసీ డిక్లరేషన్ అంటున్నారు. ఇలా కామారెడ్డిలో వరదలు వచ్చినాయన్న, కామారెడ్డిలో వరదలు వచ్చి ఇండ్లన్నీ కొట్టుకుపోయినాయి. ఇలా కామారెడ్డి వరదలు వచ్చి ఇల్లు కొట్టుకుపోయినాయి. అదే కామారెడ్డి వరదలో కామారెడ్డి డిక్లరేషన్ కొట్టుకుపోయినాయి. ఇక దాని గురించి మాట్లాడతలేరు. కామారెడ్డి వరద, కామారెడ్డి కొట్టుకుపోయింది, కామారెడ్డి డిక్లరేషన్ కొట్టుకుపోయింది. ఇలా బీసీల గురించి ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా మొసలి కన్నీరు కాస్తున్నారో స్పష్టం చేయండి అన్న. బీసీలకు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 27% రిజర్వేషన్ ఇస్తున్నది. ఎంత శాతం? 27. అవునా కాదా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంత ఇస్తానది? 42%. ఎంత చెప్తాను గట్టి చెప్పాలి. ఎంత? 42. 42లో 10% ఎవరికి ఇస్తా ఉంటుంది? ఎవరికి? 42లో 10% తీసేయండి. ఎంత అయింది? 32. 32లో ఆల్రెడీ మనకి ఎంత ఉంది? 27. మరి బీసీలకు ఎంత ఇస్తానట్టు? ఎంత? 5%. మరి 5% బీసీలకు ఇచ్చి 10% ముస్లింలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్ అంటారా, ముస్లిం రిజర్వేషన్ అంటారా? దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా, ముస్లిం డిక్లరేషన్ అంటారా? దీన్ని ఒప్పుకుందామా? ఒప్పుకుందామా? 42కు 42% బీసీలకు ఇస్తే దాని మీద రామచంద్ర గారి నేతృత్వంలో సంతకం పెట్టించే బాధ్యత ఇవాళ రామచంద్ర గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ పక్కా తీసుకుంటాం. మీరు పోయి గవర్నర్ గారికి ఇచ్చి, రాష్ట్రపతికి ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం అసలు మీకు దమ్ము ఉందా? లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? మీరు దమ్ముంటే పెట్టండి, ఒక్క సీటు గెలుచోటు. మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. బీఆర్ఎస్ పార్టీ అవుట్, మీరు ఒకటి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ కళ్ళు చూసినా ఇలా నరేంద్ర మోడీ గారు గ్రామ పంచాయతీ పైసలు ఇచ్చింది కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని చెప్పి ఇలా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవడానికే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్న విషయం ఇలా వాస్తవం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా సమస్యలు ఫైట్ చేసింది మనం ఇలా ఎంతమంది కేసులున్నాయన్న కరీంనగర్ జిల్లాలో ఇలా అందరి మీద కేసులు ఇవ్వాలి, అందరి మీద కేసులు. ఇప్పుడే కాదన్నా, ఇది మన కొత్త కాదు. గతంలో నక్సలైట్లు ఉన్నప్పటి నుంచి కొట్లాడుతున్నాం మనం. నక్సలైట్లు దాడి చేసినప్పుడు నక్సలైట్లు చంపారు. ఇలా నవ్వుతున్న ఉపరాష్ట్రపతి అభ్యర్థి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వచ్చారు తెలంగాణకు. వచ్చి ఏమంటుండంటే నక్సలిజం అనేది ఒక ఫిలాసఫీ అట. నేను అడుగుతున్న సుదర్శన్ రెడ్డి గారు, నక్సలిజం అన్నది ఫిలాసఫీ అన్నప్పుడు ఇవాళ ఇక్కడ తుపాకీ పెట్టి నీ చంపుతా అని చెప్పి బెదిరిస్తే ఏ ఫిలాసఫీయో ఒకసారి సుదర్శన్ గారు చెప్పాలి. అరే నడి రోడ్ల పోలీసులను చంపారు, బీజేపీ కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా పోస్టర్లు వేసి వార్లు ఇచ్చి ఇలా చంపిన నక్సలైట్లది ఏ సిద్ధాంతమో ఒక్కసారి సుదర్శన్ గారు చెప్పాలి. అరే చేత తుపాకీ పట్టుకున్న వ్యక్తి సిద్ధాంతాన్ని ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఇలా పొగుడుతుందంటే ఆయన ఉపరాష్ట్రపతి అయితే ఈ దేశంలో టెర్రరిజం కూడా ఒక ఫిలాసఫీ అని మాట్లాడే అవకాశం కూడా ఇవాళ ఉందన్న విషయాన్ని ఇలా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని, ఇలా సుదర్శన్ రెడ్డి గారు వచ్చి నక్సలిజాన్ని ఫిలాసఫీ అంటే
మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పట్ట నర్సిరెడ్డి చిట్టం నర్సిరెడ్డి మా డీకే అన్న గారు, మా జాతీయ నాయకుడు డీకే అన్న గారి యొక్క ఫాదర్, ఇవాళ చిట్టం నర్సిరెడ్డి గారి యొక్క కోడలు మనవరాలు ఇలా పర్ణికారెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన సభ్యురాలు. పోయి అడగండి అన్న ఒకసారి అడగాలి. పర్ణికారెడ్డి గారు స్పష్టం చేయాలి. ఇలా నక్సలిజం ఒక ఫిలాసఫియా, మీ తాతను చంపినటువంటి ఆ నక్సలైట్లది ఒక ఫిలాసఫియా పర్ణికారెడ్డి గారు చెప్పాలి. అట్లనుకో మంత్రిలో శ్రీపాదవారు అజాత శత్రువుగా పేరుకున్నటువంటి శ్రీపాదవారి నక్సలైట్లు చంపారు, నడిపోలు చంపేశారు. శ్రీధర్ బాబు గారు స్పష్టం చేయాలి. ఇవాళ నక్సలిజం ఫిలాసఫీ అన్న సుదర్శన్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా ఒక్కసారి స్పష్టం చేయాలి. అరే రాజ్య నాయక్ ఒక ఎస్టీ సమాజానికి సంబంధించిన రాజ్య నాయకుడు ఇదే నక్సలైట్లు మట్టుబడితే రాజ్య నాయక్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్పష్టం చేయాలి. మీ అభ్యర్థి ఫిలాసఫీ అంటున్నాడు, కానీ నక్సలైట్లు చంపింది మీ నాయకులను. ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అనేక మందిని నక్సలైట్లు చంపితే, అనేక మంది అమాయక పోలీసులను చంపితే తుపాకీ పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చాల్సిందే అని చెప్పి ఇలా స్టేట్మెంట్లు ఇచ్చే నక్సలిజం జాతీయ జెండా ఎగరనీయం 15th ఆగస్టుకు 26 జనవరికి నల్ల జెండాలు మాత్రమే ఎగిరాయని చెప్పి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ఈ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి ఈ దేశ వ్యతిరేక భావజాలంతో ఉన్న నక్సలైట్ల ఫిలాసఫీ ఏ ఫిలాసఫీ, ఆ ఫిలాసఫీకి సుదర్శన్ రెడ్డి గారు ఎట్లా సమర్థిస్తారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని భారతీయ జనతా పార్టీ లైన్ క్లియర్. మేము ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం, ఈ దేశంలో పేద ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కనుకనే ఇలా ముచ్చటగా 3వసారి ఈ దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి అధికారం ఇచ్చారు. ఇలా బీసీల గురించి మాట్లాడుతున్నారు. 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేస్తే కనుక నరేంద్ర మోడీ గారు అన్న. అరే నరేంద్ర మోడీ గారే ఈ దేశ ప్రధానే ఒక బీసీ, ఈ దేశానికి ఒక బీసీ ప్రధాన్ని అందించిన ఘనత ఇలా భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. 27 మంది ఎంపీలను చేస్తాం. ఒక ఎస్టీకి సంబంధించి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి చేస్తాం, ఒక ఎస్టీకి సంబంధించి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేస్తాం, ఒక మైనార్టీకి సంబంధించి అబ్దుల్ కలాం గారిని ఒక రాష్ట్రపతి చేస్తాం. ఇవాళ ఈ దేశంలో బీసీల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇవాళ అదే బీసీ అభ్యర్థిని, బీసీ వ్యక్తిని